చేసుకుందాం. సరే ఇప్పుడు నిజంగా క్రైస్తవ దేవుడే ఉంటే, జీససే ఉంటే, ఆ ప్రభువే ఉంటే ఇంతమందిని ఎందుకు పుట్టించాడు? మరి హిందూ మతంలో ఇన్ని కోట్ల మంది అని అంటున్నారు కదా. ఒక పాయింట్ అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వట్లేదు. సో అందరిని పుట్టిస్తే ఒకే విధమైనటువంటి స్థితిలో పుట్టించాలి. వీళ్ళందరూ అప్పుడు ఆ రన్నింగ్ రేస్ మొదలు పెట్టాలి. నువ్వు చివరికి యేసు మతంలో ఎవడు మిగులుతాడో వాడు నువ్వు రక్షించు, లేకపోతే ఏదో ఒక దిక్కుమాల రూల్ పెట్టుకో. అసలు బై స్టార్టింగ్ పాయింటే నువ్వు సమానమైన న్యాయం పాటించట్లేదు. కొంతమందిని అక్కడ పెడుతున్నావు, కొంతమంది ఇక్కడ పెడుతున్నావు, కొంతమంది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పేదవాళ్ళు, దొంగలు, ఎంతో మంది ఎన్నో రకాలుగా పుట్టించి ఇక్కడికి వచ్చిన వాళ్ళని చివరికి నువ్వు ఫిల్టర్ చేసేస్తానంటే అది అన్యాయం కదా. ఇది మతం మారడం, మతంలోకి రావడం వరకు ఇది అప్లికేబుల్. అంతవరకు అయితే మీరు అన్నట్టు ఓకే, ఏకీభవించవచ్చు. నిజంగా దేవుడి పరంగా, ఈ శక్తి పరంగా చూసుకుంటే మరి క్రైస్తవ్య మతంలో పుట్టిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది కదా ఈ ప్రపంచంలో. క్రైస్తవంలో పుట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, మతం మార్చబడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే మీరు దేనికంటే నుంచి మార్చబడుతుంది మీరు అన్నట్టు. ఫస్ట్ పాయింట్, మీరు దేనికంటే సంఖ్య ఎక్కువ అంటున్నారు? హిందువుల కంటే కూడా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. ఓవరాల్గా ఈ ప్రపంచంలో చూసుకుంటే హిందువుల కంటే ఎక్కువ. కానీ నిజంగా హిందూ దేవుడే మీరు అన్నట్టే ఒక పరమాత్మే నిజమైతే ఇంతమంది భక్తులు అట్లెట్లా పుడుతున్నారు? ఈ సంఖ్య మేజర్గా ఉండాలి కదా పరమాత్మ నిజమైతే. దీనికి బైబిల్లోనే యేసు ఒక సమాధానం చెప్తాడు. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది, నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది, దాంట్లో అనేకులు ప్రవేశిస్తారు అంటాడు. సత్యాన్ని కనుగొనేవాళ్ళు కొందరే అంటాడు. ఇదే మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ముందే శ్రీకృష్ణుడు చెప్పాడు, తర్వాత వేసి కాపీ కొట్టాడు అని తెలియదు. నన్ను కనుగొనడానికి, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళలో ఒకానొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. అలా ప్రయత్నించే వాళ్ళు కూడా కొందరే, కోటాను మంది ఉంటారు. కానీ అందులో కొన్ని వేల మంది నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వేల మందిలో ఒకడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు. మరి ఇన్ని కోట్ల మంది ప్రయత్నించటం లేదు కాబట్టి ఇది సత్యం అనలేంగా. సత్యాన్ని తెలుసుకోగలిగేది తక్కువ మందే, ఫిల్టర్ అవుతారు కదా అబద్ధం వైపు. ఇప్పుడు నిజం లేచి బట్టలు దొడుకునే లోపు ప్రపంచం అంతా అబద్ధం చుట్టేస్తుందని ఒక సామెత చెప్తారు. మీకు ప్రపంచంలో పర్టికులర్గా ఈ కలియుగంలో మోసాలు, అబద్ధాలు, కల్పితాలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. ధర్మం ఒక వంతు ఉంటే అధర్మం 3 పాదాలతో నడుస్తుంది, కలియుగ ధర్మం అని చెప్తారు. అదే కదా జరుగుతుంది. కాబట్టి తక్కువ మంది నమ్ముతున్నారు, తక్కువ మంది తెలుసుకోగలిగారంటే నీ సత్యమనే ఒక మనం విశ్లేషణ చేయాలి. అట్లా వచ్చేది అర్థమైందా? అందుకే సత్యం అంటున్నా. ఇది నరకానికి పోయేవాళ్ళు అనేకులు. ఇప్పుడు సరే చెప్పండి, ఇప్పుడు వాళ్ళు అంటారు ఆ యొక్క బాప్తిజం తీసుకోకపోతే, యేసును ప్రభువుగా కొలవకపోతే నరకానికి పోతాడు అని. హిందూ మతాలను, హిందూ దేవుళ్ళను గౌరవించకపోతే, హిందూ దేవుళ్ళని నమ్మకపోతే మిగతా వాళ్ళు కూడా నరకానికి పోయే అవకాశాలు ఉంటాయా? అట్లా అని ఎక్కడా లేదు, నాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకంటే హిందుత్వం యొక్క తాత్విక ధోరణి ఆ విధంగా ఉండదు. మనకి భగవద్గీత పరమ ప్రామాణికం అందరికీ. అందులో శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటి? ఎవరైనా సరే అన్య దేవతలని పూజించదలిచినచో అతనికి ఆ దేవత మీద శ్రద్ధ కుదురుకునే విధంగా నేనే చేస్తానంటాడు. అదే బైబిల్లో వేరే దేవతలను పూజిస్తే చంపేస్తానంటాడు, రాళ్లతో చావగొట్టను అంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? అతనికి ఆ శ్రద్ధ నిలబడే విధంగా నేనే చేస్తానంటాడు. మళ్ళీ అతను అక్కడికి వెళ్ళి ఏం కోరికలు కోరుతున్నాడో ఆ కోరికలు నెరవేరే విధంగా, అతనికి ప్రతిఫలం వచ్చే విధంగా ఆ దేవత ద్వారా నేనే నా యొక్క అనుగ్రహాన్ని ఇస్తానని కూడా చెప్తున్నాడు. ఓకే, అవి పూజిస్తే చంపేస్తాను అనే ధోరణి హిందుత్వంలో ఉండదు. ఓకే, కాకపోతే ఒకటి చెప్పాడు, అంటే ఈ కామ్య కర్మలతో లేకపోతే కోరికలతో దేవతల్ని ఆశ్రయించే వాళ్ళు ఆ యొక్క దేవతల లోకాన్నే పొందుతారు, అత్యున్నతమైనటువంటి నా పరంధామాన్ని చేరుకోలేరు అని చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా తిరిగి వచ్చే లోకాలు. 14 లోకాల్లో సత్యలోకం వరకు, బ్రహ్మలోకం వరకు కూడా అన్ని తిరిగి వచ్చే లోకాలు ఉన్నాయి. అంటే జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. కానీ పరంధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగిరాడు, మోక్షాన్ని పొందినవాడు. కాబట్టి ఈ దేవతలను ఆశ్రయించే వాళ్ళు ఈ జన్మచక్రంలో పడి తిరుగుతూ ఉంటారు, కోరికలు నెరవేరుతాయి, పూజించవచ్చు. మీరు అంటున్నట్టు అంతిమానికి కానీ మోక్షాన్ని పొందలేరు. అది శ్రీకృష్ణుని పరతత్వాన్ని పట్టుకున్నప్పుడే. ఓకే, మోక్షం అంటే అక్కడే ఉంటుంది, అక్కడే జన్మరాహిత్య. మోక్షం అంటే ముక్తి, ముక్తి అంటే విడుదల. దేని నుంచి? ఇప్పుడు ఈ జన్మచక్రం అనేది ఒక జైలు అనుకుంటే ఈ జైలు నుంచి జీవుడికి విడుదల. ఇప్పుడు ఇది జైలు అన్నట్ట మనకు, నేను అడుగుతున్నా. అలాంటిదే, ఇంచుమించు అలాంటిదే జన్మచక్రం అంటే. మీకు ఇప్పుడు మీ అకౌంట్లో పాపము, పుణ్యము ఇవేవో ఉన్నాయి.
వీటిని అనుభవించడానికి, వాటిని జీరో చేయడానికి మీరు ఈ జన్మ తీసుకున్నారు. మరి ఈ జన్మ అయిపోయిన తర్వాత మీరు విడుదల అయిపోతారా అంటే మళ్ళీ కొత్తగా కొన్ని యాడ్ చేసుకుంటారు ఇందులో. మళ్ళీ పాపం పుణ్యం ఏదో ఒక రకంగా మళ్ళీ క్రెడిట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు పోయిన జన్మలో ఉన్నాయి క్లియర్ చేసుకోవడానికి వచ్చారు. ఈ జన్మలో మీరు న్యూట్రల్ అయిపోయి జీరో మెయింటైన్ చేస్తే పోయిన జన్మలో క్లియర్ అయిపోతే మీరు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుంటారు. ఈ కొత్తగా యాడ్ అయిన మళ్ళీ మీరు అనుభవించాలి. మరి ఇట్లా చేసేవాళ్ళు దేవుడు ఇంత బాధలు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు, అందరికీ పాపాలన్నీ దేవుడు తుడిపేసి మనుషులందరినీ సత్మార్గంలో సత్ప్రవర్తనగా మంచి మార్గంలో నడిపించవచ్చు కదా పరమాత్మ. ఇవన్నీ ఎందుకు, ఈ కొట్లాటలు, ఈ అల్లర్లు, బాధలు, ఆ పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి గారు అందరి అకౌంట్లో ₹1,00,00,000 వేసేయచ్చు కదా అని ఈజీగా చెప్పేసేయచ్చు. వేస్తే ఏమైంది? కానీ దానికి ఒక లాజిక్ నేను చెప్తా. అంత బడ్జెట్ లేదు, అప్పులలో ఉంది, మిగతా పనులకు అభివృద్ధికి వాడాలి. సరే, నిజంగా దేవుడి దగ్గర కూడా వేయగలిగే స్థితి ఉందా? దేవుడి దగ్గర లిమిట్ ఉంటుందా? లేదు. నేను మోదీ గారికి శక్తి ఉందా లేదా అని మాట్లాడు. నిజంగా వేయగలిగే స్థితి ఉందనుకుందాం, వేసారు అనుకుందాం, ఏమైద్ది? అందరూ బాగుపడిపోతారా? ఆ ₹1,00,00,000 ఆ రోజుతో సమస్యలు తీరిపోతాయా? తీరిపోవు కదా. మళ్ళీ ఆ ₹1,00,00,000 తర్వాత మళ్ళీ యుద్ధాలు, మళ్ళీ గొడవలే, మళ్ళీ ఒకడినొకడు మోసం చేసుకోవటమో లేకపోతే దురాశలో స్వార్థాలు అన్ని. ఎందుకంటే ఇక్కడ ఆపేటోడు ఉండడు, అనేటోడు ఉండడు, చట్టాలు చేతుల్లోకి తీసుకుంటారు, డబ్బు వచ్చిన తర్వాత అహము అన్ని బలుపు కానీ మీరు అంటున్నట్టు మోక్షానికి రీచ్ అయిన తర్వాత దేవుడే అక్కడ హై కదా, ఇంకేమీ ఉండదు కదా. మోక్షానికి వెళ్ళటం అనేది భగవంతుడు పక్షపాతంతో కొందరిని తీసుకెళ్లిపోవటం, కొందరిని ఆపేయటం ఉండదు. మరి రీజన్ ఏమై ఉంటది? మన అర్హతతో దాన్ని సాధించుకోవాలి. మన అర్హత ఆ స్థితికి తీసుకెళ్ళాలి. తిరిగి అర్హత అక్కడికే వస్తుంది కదా, ఏదైతే బైబిల్ ఖచ్చితంగా. మీకు క్వాలిఫికేషన్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్లి పీజీలో పడేడు. సో ఇది అది రెండు ఒకటే. ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూసుకుంటే క్రైస్తవులు ఏ రకంగా అయితే బాప్తిజం తీసుకుంటే ప్రభువును మొక్కితేనే పరలోకానికి పోతారు అని వాళ్ళు ఎట్లయితే చెప్తున్నారో, ఒక చిట్ట చివరి స్టేజ్లో దేవుణ్ణి కోరికలు కోరుకోకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై నమ్మినప్పుడే అర్హులై వాళ్ళప్పుడు అట్లే చెప్పారు. చిన్న తేడా ఉంది, మీరు గమనించాలి. ఇప్పుడు క్రిస్టియానిటీలో అందరికీ సమాన అవకాశాలు లేవన్న పక్షపాతం ఉంది. కొంతమందికే ప్రయోజనం కలిగించే విధంగా ఉంది ఆ సిద్ధాంతం. కానీ హిందుత్వం అలా కాదు, ప్రతి ఒక్కడికి సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడు వాడి సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిని చేరుకోగలుగుతాడు. ఎవడి మీద పక్షపాతం లేదు, ఎవరికి అన్యాయం లేదు. ఇది దైవికమైంది. ఇప్పుడు మనిషి పెట్టిన దాంట్లో లోపాలు ఉంటాయి, కొంతమందికి అన్యాయం జరిగింది. కానీ దేవుడు పెట్టిన దాంట్లో ఎవరికి అన్యాయం జరగదు. మీకు ఒక క్రిస్టియానిటీలో ఉన్న వారికి అన్యాయం జరిగినట్టే కదా. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? వాళ్ళు ఇప్పుడు హిందూ దేవుళ్ళని మొక్కరు, మీరు అన్నట్టు అంతరాత్మ హిందూ దేవుళ్ళని మొక్కాల్సిన అవసరం కూడా లేదు. అంటే వాళ్ళ యొక్క కర్మ. ఒక్క క్వశ్చన్ అండి, మీరు అంటున్న స్ట్రైట్ గా నాకు ఆన్సర్ చెప్పండి. మీరు అంటున్నట్టు మోక్షానికి చేరుకోవాలంటే ఒక మానవుడు ఏం చేయాలి? ఒక నాస్తికుడు కూడా మోక్షానికి వెళ్ళగలడు. నాస్తికుడు కూడా కర్మరాహిత్య స్థితిలోకి వెళితే. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను, ఈ మంచి పని నేను చేశాను నేను ఫీల్ అయితే ఆ కర్మ ఫలం నాకు వచ్చేసింది. ఇది కర్తవ్యంగా చేశాను, ఇది నేను నిమిత్త మాత్రుడిని, నాతో భగవంతుడు చేయించుకున్నాడు, లేకపోతే ఈ చేసే అవకాశం నాకు వచ్చింది అని నిమిత్తంగా ఆ కర్మ చేసేసి అక్కడతో ఒక నమస్కారం పెట్టుకుని ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ ముందుకెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటూ, అంటే కర్తవ్యంతో మనం కర్మలు చేసుకుంటూ పోతే, అంటే ఏమీ ఆశించకుండా తన పని తాను మంచి చేసుకుంటూ పోతే మోక్షానికి అట్లా కూడా చేరుకోవచ్చు మీరు చెప్తున్నట్టు. అదే చెప్తుంది. మీరు పని చేసిన తర్వాత ఆ పని ఫలితం మీకు కావాలని కోరుకుంటే మీకే వచ్చేసింది. వచ్చిన తర్వాత మీ అకౌంట్లో పడిన తర్వాత దాని ఫలితాన్ని మీరు అనుభవించాం. మళ్ళీ అది జీరో అవ్వాలంటే మీకు పుణ్యం మీ అకౌంట్లో పడింది, ఒక సుఖమో ఒక సంతోషం అనుభవిస్తే ఆ పుణ్యం కరిగిపోద్ది. ఆ పుణ్యం కరగకుండా మీరు మోక్షానికి వెళ్ళలేరు. అలాగే ఒక చెడు పని చేశారు, పాపం మీ అకౌంట్లో పడింది, ఒక దుఃఖమో ఒక బాధో అనుభవిస్తే ఆ పాపం కరిగిపోద్ది. ఇలా ఈ మొత్తం జీరో అయిపోతే మీ అకౌంట్ మొక్కి దేవుణ్ణి ఆరాధించి దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే, మనం ఈ కర్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనం స్వప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి భగవంతుడి యొక్క సహకారాన్ని మనం అర్థించాలి. ఇప్పుడు మీకు గజేంద్ర మోక్షం అనే కథ చెప్తారు. అంటే మనం దీన్ని సింబాలిక్గా కూడా తీసుకోవచ్చు, మనిషికి సింబాలిక్గా. ఈ గజేంద్రుడు అనేవాడు జీవుడు, కర్మ, తను కర్మలు చేసి ముసలి చేతిలో చిక్కాడు. అంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ జన్మ పరంపరలో అతను చిక్కుకున్నాడు. తన స్వప్రయత్నంతో విడిపించడం ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావట్లేదు. అప్పుడు భగవంతుడిని పిలిచాడు. భగవంతుడు వచ్చి చక్రంతో అతని కాడి నుంచి ఆ కర్మబంధాన్ని విడిపించి గజేంద్రుడిని ఉద్ధరించాడు. అలా భగవంతుడి యొక్క సహకారంతో మనం తొందరగా గమ్యాన్ని చేరుకోగలుగుతాము.
ఇప్పుడు గజేంద్రుడికి బలం ఉండి మొసలిని విడిపించుకోగలిగే సామర్థ్యం తన స్వప్రయత్నంతో చేసి విడిపించుకోగలిగితే మంచిదే, ఓకే. నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు. కానీ అది సాధ్యం కాదు, నా వల్ల అవ్వట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, భగవంతుడు నన్ను శరణు పొందాలి, శరణాగతి చేస్తే భగవంతుడు వస్తాడు, అది హిందుత్వం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు, ఒక ముస్లిం వ్యక్తి కావచ్చు, ఏమి ప్రతిఫలం ఆశించకుండా, తిరిగి ఏమి కోరుకోకుండా తాను మంచి చేసుకుంటూ పోయి 10 మంది కడుపు నుండి 10 మందికి మంచి చేస్తూ నిస్వార్థంగా మెలుగుతూ కల్మషం లేకుండా ఈ వ్యవస్థలో ఆయన కొనసాగుతూ ఆయన అల్లానో లేకపోతే యేసు ప్రభువును మొక్కుతూ ఉన్నాడు. ఇంత మంచి చేసిన వ్యక్తి హిందూ దేవులను మొక్కట్లేదు. ఇప్పుడు ఆయన మీరు అంటున్నట్టు ఆ మోక్షానికి పోతాడా పోడా? ఇప్పుడు మోక్షం అనేది నిజంగా అతను నిస్వార్థమైన బుద్ధితో చేశాడా అనే దాని క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన నిస్వార్థమైన బుద్ధితోనే నిస్వార్థమైన బుద్ధితో అంటే కానీ మీరు అంటున్నట్టు ఆ పరమాత్మని నమ్మలేదు, మొక్కలేదు, కొలవలేదు, ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఒక ప్రమాణం చెప్పారో ఆ స్థాయిలో గనక ఉంటే దానికి ఆ ఫార్ములా ప్రకారం ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు దేవుని మొక్కకున్నా ఆ చెయ్యాల్సిన మంచి అంతా చేస్తే. ఇప్పుడు ఆ యేసు రూపంలో ఉండి అతన్ని ఉద్ధరించేది శ్రీకృష్ణుడే. యేసు రూపంలో అంటే అతను నిజంగా అంత నిస్వార్థ బుద్ధితో చేస్తుంటే గనక అతన్ని యేసు రూపంలో అనుగ్రహించేది శ్రీకృష్ణ పరమాత్మ. ఇది భగవద్గీత ఆయనే చెప్పాడు. యేసు రూపంలో ఉన్నది కూడా శ్రీకృష్ణుడే. యేసు రూపంలో వాళ్ళ కోరికలు తీర్చేది కూడా శ్రీకృష్ణుడే. మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద స్టేట్మెంట్ ఇది. యేసు రూపంలో అంటున్నా, యేసు రూపంలో అదే యేసు శ్రీకృష్ణుడు అంటున్నాను. అదే యేసు రూపంలో ఉండి కూడా వాళ్ళని అనుగ్రహించేది శ్రీకృష్ణుడే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మాతృ హృదయం ఉంటుంది పరమాత్మకి. మీ చిన్నప్పుడు కథ చదువుకునే ఉంటారు కదా, ఒక బిడ్డని ఇద్దరు నా సొంత బిడ్డ అంటే రాజు 2 ముక్కలు చేసేయమంటాడు. సొంత తల్లి ఏమో అయ్యో చంపొద్దు, ఆమెకి ఇచ్చేసేయండి, ఎక్కడో చోట క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది. మారు తల్లి ఏమో చంపేయండి, 2 ముక్కలు చేసేయండి. అలాగే పరమాత్మ ఏమనుకుంటాడు, వీడు నాకు దక్కినా దక్కకపోయినా, అంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు, వాడు క్షేమంగా ఉంటే చాలు, వాడు ఉద్ధరించబడితే చాలు అనుకుంటాడు. మారు తల్లి ఏమనుకుంటుంది, నన్ను నమ్మకపోతే నేసేస్తానంటాడు, నా మతంలో రాకపోతే 2 ముక్కలు చేస్తానంటాడు. అంటే ఆడు కన్న తండ్రి కాదాడు, మాతృహృదయం లేదు వాడికి. నీకు అర్థమైందా? ఈ విషయాలు బాగానే ఉన్నాయి. మామూలుగా హిందూ దేవుళ్ళలో ఇప్పుడు శంకరుడు, ఈశ్వరుడు, నరసింహస్వామి, ఆంజనేయుడు, రాముడు, ఇట్లా దుర్గమ్మ, రకరకాలుగా దేవతలను పేర్లు పెట్టుకొని కొందరు ఇష్టదైవం అని చెప్పి ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు కదా. ఈ దేవదేవతలందరూ కూడా నిజమేనా? మీరు అన్నట్టు పరమాత్మను క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరూ నిజమేనా? పరమాత్మ యొక్క అవతారాలు. పరమాత్మ యొక్క అవతారాలు. ఎట్ ఏ టైము ఎప్పుడు కూడా 2 అంటే 2 దేవుళ్ళు కొనసాగలేదా ఇక్కడ? ఉన్నారు. పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తగలుగుతారు. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. పరశురాముడు శ్రీరాముడు సంభాషించుకున్న సందర్భాలు ఉన్నాయి, ఒకరికొకరు ఎదురుగా మాట్లాడు. ఒక పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తుతుంది. పరమాత్మకు ఉన్నాడు ఇంకో లక్షణం ఏంటంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడికి ఇది సాధ్యం కాదు అనడానికి లేదు. సర్వశక్తిమంతుడు ఏంటంటే ఒకేసారి నువ్వు 2 రూపాలతో ఉండగలడు, నిరాకారుడిగా ఉండగలడు, సాకార రూపంతో అనేక రూపాలను ధరించగలవా. ఇప్పుడు శ్రీకృష్ణుడు 16,000 మందిని వివాహం ఆడాడు అంటారు. ఎలా 16,000 మందిని వివాహం ఆడాడు? ఒకే శరీరంతో ఒకే రూపంతో కాదు, 16,000 రూపాలు ధరించి 16,000 మందిని ఒకే ఏకకాలంలో పెళ్లి చేసుకున్నాడు. అది పరమాత్మ యొక్క శక్తి. సర్వశక్తిమంతుడు కదా. ఓకే. కాబట్టి ఒకేసారి అనేక రూపాలతో ఆయన సంచరించగలడు. ఓకే. అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కినా కూడా ఒకే దేవుణ్ణి మొక్కినట్టు. అంటే ఇప్పుడు దుర్గమ్మ, ఎల్లమ్మ, ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఏముండవు శక్తులు, పవర్లు అని, అంతేనా? ఉంటాయి శక్తులు, ఎందుకుండవు? అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు శంకరుణ్ణి తీసుకుందాం, ఈశ్వరుణ్ణి. చాలా మంది ఏం చెప్తారంటే ఈశ్వరుడికి 3 కళ్ళు, 3వ కళ్ళు తెరిస్తే ఈ సృష్టి మొత్తం అంతమైపోతుంది, ఈ రకంగా అంటుంటారు. మరి ఇవన్నీ నిజాలేనా? ఇప్పుడు ఆ దేవత గురించి లేకపోతే ఆ అవతారం గురించి శాస్త్రం ఏది చెప్తుందో అది నిజం, అది ప్రమాణం. ఏది చెప్పినా అది నిజం. ఈశ్వరుడికి 3 కళ్ళు అనేది నిజమేనా? అయి ఉండొచ్చు. శాస్త్రం ఇప్పుడు మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి నిజమే. ఇప్పుడు మనకి శాస్త్రం ఏ విధంగా అయితే ఒక అవతార స్వరూపాన్ని వర్ణించిందో దాన్ని ఒక హిందువుగా నేను ఖచ్చితంగా నమ్మి తీరుతాను. నాకు శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే, మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే మీ మతంలో, అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళ మతంలో ఎన్నో అంశాలు మనం ప్రశ్నించవచ్చు. అవన్నీ నువ్వు అంత విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నప్పుడు నాకు నా ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏం బోధించాయో అవన్నీ నేను సత్యం అని నమ్ముతాను. ఓకే. ఇప్పుడు శాస్త్రంలో తలరాత లిఖించబడుతుంది అనేది ఉంటుందా? బుద్ధి కర్మానుసారే అని అంటారు.
అంటే నిజంగా బ్రహ్మ రాత రాస్తాడు, ఒక మనిషి ఎట్లా బ్రతకాలో ఎట్లా మెలగాలో పిన్ టు పిన్ ఏం చేయాలో దైనందిన జీవితంలో అన్ని కూడా బ్రహ్మ రాసిన రాతలు అని అంటుంటారు. నిజంగా అట్లా రాత రాస్తారా? ఇప్పుడు భగవంతుడు ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ప్రతి ఒక్కడి నుదుటి మీద రాసుకుంటూ కూర్చోడు ఆయన. ఇప్పుడు ఫేస్బుక్ మనం ఆపరేట్ చేస్తున్నామండి. ఫేస్బుక్లో మీకు అకౌంట్ ఉందా? ఉన్నది. నాకు ఒక అకౌంట్ ఉంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మార్క్ జోకర్బర్గ్ ఒక టీం అనుకుందాం. మరి ఈ అకౌంట్లో నేను పోస్ట్ చేసే కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో, లేదా నేను పెట్టిన పర్టికులర్ ఒక వ్యక్తికి పెట్టిన మెసేజ్ అతనికి మాత్రమే రీచ్ అవ్వాలి, లేదా నేను నా అకౌంట్ డీయాక్టివేట్ చేసుకోవాలంటే అలా డీయాక్టివేట్, లేదా కొంతమందికి మాత్రమే కనపడే విధంగా నేను పోస్ట్ చేయాలి. ఇదంతా నా అకౌంట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా కదా. మరి మార్క్ జోకర్బర్గ్ వచ్చి నా అకౌంట్ని ఇలా చేయాలి, ఇలా ప్రతి అకౌంట్ని ఆపరేట్ చేస్తాడా? చేయడు కదా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్లో కోటాను కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఆ సిస్టమ్ ప్రకారం అకౌంట్లు నడుస్తున్నాయి. దేవుడు కూడా మానవ, అలాగే భగవంతుడు కూడా ప్రకృతిలో ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ సిస్టంలో ఈ కోటాను కోట్ల జీవరాశులు అన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించలే, జంతువులకు చెట్లకు అన్ని కూడా దేవుడు సృష్టించినాయి. అంతే కదా. ఇప్పుడు మీకు శ్రీకాళహస్తిలో సాలీడు, ఏనుగు, సర్పము ఇవి కూడా ముక్తిని పొందాయని ఉంది. ఒక మనిషి మాత్రమే, అంటే సంకుచిత బుద్ధితో హిందుత్వం మాట్లాడదు. ఒక మనిషికి మాత్రమే భోగజీవిగా పుట్టించాడు, మొత్తం అనుభవించమన్నాడు, అన్నిటిని చంపుకు తినమన్నాడు, మొత్తం నాశనం చేయమన్నాడు. ఇట్లా చెప్పాల హిందుత్వం. నువ్వు బ్రతుకు, మిగిలిన జీవరాశిని కూడా నీతో కలిసి సహజీవనం చేయగలిగే విధంగా కలిసి బ్రతకండి అని అన్నాడు. అందుకే ప్రకృతిని కూడా ప్రేమించే తత్వం హిందుత్వంలో ఉంటుంది. హిందుత్వం ఎందుకు బాగుండాలని అంటే, ప్రళయం ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే హిందుత్వం బలంగా ఉండాలి. లేకపోతే ఈ పాషాండ మాతలు వస్తే మొత్తం ప్రపంచం నాశనం, ప్రకృతి నాశనం, వినాశనమే. ఎందుకంటే మ్యాన్ మేడ్ రిలీజియన్స్ కదా. వీళ్ళకి ఇప్పుడు మనిషి తయారు చేసే మతాలు ఏమంటే వాడి స్వార్థమే ఆలోచిస్తాడు, లోక కళ్యాణం గురించి ఆలోచించడు. అదొక వ్యాపారం లాంటిది. వాడి వ్యాపారంలో వాడు ఎలా గెయిన్ అవ్వాలి, వాడి బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి, ఇది మాత్రం ఆలోచిస్తాడు. ఇవి లోకాన్ని నాశనం చేస్తాయి. భగవంతుడు ఏం ఆలోచిస్తాడు? లోక కళ్యాణం గురించి ఆలోచిస్తాడు. ఒక వ్యక్తికి ప్రయోజనం కలిగించడం లక్ష్యం కాదు. అందుకని సర్వమానహితం, సర్వజీవులకి హితాన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.